ఒక వ్యక్తికి సక్సెస్ అవ్వాలి అంటే వాని మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి? అతను స్ట్రాంగ్గా ఉండాలి. ఎంతగా స్ట్రాంగ్ అవ్వాలంటే మనం చూద్దాం, ఈ లోకంలో కూడా ఎంతోమంది సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించారు. అది ఎలా సాధ్యమైంది అని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒకటే. అంటే వాళ్ళ మైండ్ని సరైన విధంగా ప్రాపర్గా సెట్ చేసుకున్నారు. వాళ్ళ మైండే కనుక సెట్ కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు. అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో సాకులు చెప్తుంటారు, ఎన్నోటువంటి రీజన్ చెప్తుంటారు. లేదంటే ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఓడిపోతానేమో భయంతో వాళ్ళు ప్రారంభించరు. ఒకళ్ళు ఓడిపోతే అందరు నవ్వుతారేమో అనేటువంటి భయంతో వాళ్ళు ప్రారంభించరు. ఇంకా నలుగురు గురించి ఆలోచన చేస్తారు, నలుగురు మీద ఆధారపడతారు, నలుగురు యొక్క ఆలోచనలు అన్నిటినీ తీసుకుంటారు. వాళ్ళ జీవితంలో ఎందుకు వాళ్ళు ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్ళలేరు. అయితే మొదటిగా మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏమై ఉండాలి అని అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ అయి ఉండాలి. పరిస్థితులు ఏవొచ్చినా కూడా ఎదుర్కొని నిలబడాలి. అంటే నీవు కృంగిపోయే సమయాలు కూడా నీ జీవితంలో ఎదురవుతాయి. నేను అందరూ విడిచిపెట్టేటువంటి దినములు వస్తాయి. నిన్ను ప్రేమించే వాళ్ళే నిన్ను ద్వేషించేటువంటి పరిస్థితులు కూడా నీకు ఎదురవుతాయి. నీకు తోడుండి సపోర్ట్ చేయాల్సినటువంటి వారే నీకు వ్యతిరేకం కూడా కావచ్చు. బట్ నీ లైఫ్లో ఏమి జరిగినా కూడా ఎలా ఉండాలంటే నువ్వు ఒక స్ట్రాంగ్గా ఉండడానికి నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ రోజుల్లో పిల్లలకు మనం నేర్పించాలి, అన్ని ఎడ్యుకేషన్తో పాటు చక్కగా మనిషి ఎలా బ్రతకాలో, ఎలా హెల్ప్ చేయాలో, ఎలా అన్నీ నేర్పిస్తున్న సమయంలో కూడా ఇంకా మెయిన్ గర్ల్స్కి ఏం నేర్పించాలి, అందరికీ అవసరం అనుకోండి, స్ట్రాంగ్ ఉండ నేర్చుకోవాలి. బహుశా రోజుల్లో మనం చూస్తే కొంతమంది సింపుల్గా చాలా ఈజీగా ఎమోషనల్ అయిపోతుంటారు. ఎమోషనల్గా ఎవరైతే ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారో వాళ్ళు ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కువగా మోసపోతుంటారు ఇతరుల మాటలకి. బట్ మనం ఎలా ఉండాలంటే మన ఆలోచన విధానం చాలా స్ట్రాంగ్గా ఉండగలగాలి, తట్టుకోవడానికి కూడా మనము సిద్ధం అవ్వాలి. అయితే దావీదు జీవితంలో చూడండి, దావీదు రాజుగా అవ్వడానికి అభిషేకించబడ్డ తర్వాత చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాడు. అభిషేకం పొందుకున్న వెంటనే తన జీవితంలో తాను రాజుగా పరిపాలించడానికి వెళ్ళి కుర్చీ మీద కూర్చోలేదు. అంటే అభిషేకించబడిన కాడ నుంచి రాజు అవ్వడానికి దాదాపు 13 years to 17 years, బహుశా చాలా సంవత్సరాలు పట్టింది. అయితే ఈ సంవత్సరాలు అన్నింటిలో తను ఎలా ఉన్నాడంటే, ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే, రాజు తరుముతున్నప్పటికీ, ఎన్నో సమస్యలు అవుతున్నప్పటికీ, ఎంతో వ్యతిరేకత అవుతున్నప్పటికీ, మనుషులందరూ వ్యతిరేకంగా అవుతున్నప్పటికీ కూడా దావీదు ఎలా ఉన్నాడంటే తను చాలా స్ట్రాంగ్ ఉండగలిగాడు. అంటే తన మనసు, తన బుద్ధిని స్ట్రాంగ్గా పెట్టుకోగలిగాడు. అది ఎలా సాధ్యమని కేవలము దేవుని యందు ఉన్నటువంటి ఆత్మీయత, భక్తి, భయం ఎవరైతే కలిగి ఉంటారో అది వారికి సాధ్యమవుతుంది. ఈరోజు స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏది నీ బలం? దేవుడు మొదట నీ బలం అయి ఉన్నప్పుడు నువ్వు బలంగా ఉండగలుగుతావు. నీ మైండ్ కూడా నువ్వేం చేయగలుగుతావు అంటే స్ట్రాంగ్ ఉంచుకోగలుగుతావు. యోసేపు కూడా వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. మొదటి దావీదు కూడా అన్నీ ఎదుర్కోగలిగాడు. అంటే చిన్న వయసులోనే బహుశా అన్నలు ఎవరు వాల్యూ, ఒకవేళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏది దావీదు జీవితంలో దావీదు ఎక్కువగా ప్రేమ. వాస్తవానికి ప్రతి ఇంటిలో చిన్నవాళ్ళు ఏమవుతారండి? తల్లిదండ్రులకు చిన్నవాళ్ళు ఎలా ఉంటారు? కామన్గా చెప్పండి, చాలా గారాబంగా ఉంటారు కదా, చాలా గారాబంగా ఉంటారు. మరి దావీదు కూడా తన తండ్రికి చిన్నవాడా పెద్దవాడండి? చిన్నవాడు అంటే ఆఖరివాడు. అయితే తను గారాబంగా ఉన్నాడంటారా? తనకు ఆ ప్రేమ అవన్నీ కలిగి ఉన్నాడంటారా? అయితే అవన్నీ లేకపోయినప్పటికీ కూడా తను ఎలా అయ్యాడు తనంటే బహు స్ట్రాంగ్ అవ్వగలిగాడు. ఈరోజు మన లైఫ్లో కూడా కొన్ని శ్రమలు వస్తున్నాయా? అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమలను స్ట్రాంగ్ చేయడానికి పెద్ద సమస్య వస్తుందా, ఆ సమస్యను మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకు తెలుసా? దీన్నే దాటావంటే ముందున్నటువంటి చిన్నవేవి నేను భయపెట్టవు. అందుకొరకు నువ్వు ఎంత పెద్ద శ్రమ వస్తున్నా నువ్వు దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వస్తే అంత పెద్ద సమస్యనే దేవుడు జయించగలిగే శక్తిని ఇచ్చాడంటే ఇంకా దేవుడు ఏమైనా చేయగలుగుతాడన్నటువంటి కాన్ఫిడెంట్ మనకు బిల్డ్ అవుతుంది. కానీ చాలామంది సమస్యను చూసి భయపడిపోతారు. బాధలు కలిగేసరికి, శ్రమలు కలిగేసరికి, ఇబ్బందులు కలిగేసరికి, కొంచెం తట్టుకోలేని వేదన కలిగేసరికి వాళ్ళు వీక్ అయిపోతుంటారు. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటుంది ఏంటంటే, బీ స్ట్రాంగ్. ఏం జరిగినా
దేనికైనా మీరు ప్రిపేర్ అయి ఉండాలా. సమస్తముకు కూడా నీ లైఫ్లో ఇది జరిగితే నేను తట్టుకోలేను అని అంటుంటారు కదా. అమ్మో నేను తట్టుకోలేను అంటుంటారు, నేను వాళ్ళు లేకపోతే తట్టుకోలేను అంటుంటారు, వాళ్ళు నన్ను ప్రేమతో చూసుకోలేకపోతే తట్టుకోలేను అంటుంటారు, నా జాబ్ పోతే నేను బ్రతకలేను అంటుంటారు, నా బిజినెస్ పోతే నేను తట్టుకోలేను బ్రతకలేను అంటుంటారు. మరి యోబుకి ఏముందంటారండి? ఒకసారి యోబు లైఫ్ని మీరు ఆలోచన చేయండి. యోబుకి ఏముందంటారు? ప్రేమ ఉందంటారా? భార్య ప్రేమ ఉందంటారా? కుమారులు కూతుర్లు చూసుకుంటున్నారంటారా? పోనీ జీతం ఇచ్చి పెట్టుకున్న పని వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నారంటారా? పోనీ తనను బాగా ప్రేమించిన స్నేహితులను వచ్చి తనను బలపరిచి ధైర్యంగా తోడు ఉన్నారంటారా? యోబుకి ఎవరు లేరండి. అంతం వరకు సహించాడు కదా. యోబు సహనాన్ని మనం చూసాం కదా. అయినా కూడా యోబును ఎవ్వరు కూడా తనను వీక్ చేయలేకపోయారు. ఎందుకంటే తన మైండ్ వెరీ స్ట్రాంగ్, వెరీ ప్రాపర్, చాలా క్లియర్గా తనకంటూ ఒకటి ఉంది. ఏం జరిగినా ఈరోజు తను నిలబడ్డాడండి. ఆ నిలబడినటువంటి ఆ స్ట్రాంగ్ మైండ్ సెటే తిరిగి తను రెట్టింపు రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి కారణమైంది. కనుక మన జీవితంలో మనం కూడా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. నేను అనుకుంటాను నా జీవితంలో గత సంవత్సరాల్లో కొంత అనారోగ్యం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో బాధ కలిగిన, కొన్ని సందర్భంలో నాకెందుకు వచ్చిందని ఆలోచన కలిగిన, కొన్ని సందర్భంలో ధైర్యం ఏంటయ్యా అంటే దేవుడు ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చాడంటే, అంత పెద్ద సమస్యను కూడా తీర్చివేయగలిగాడంటే ఇంకా దేవుడు చిన్న చిన్న వేదానికి కూడా మనం భయపడం. ఎందుకని వెరీ బిగ్, ఇంతకంటే నేను అనుకుంటాను దేవుడు నేను తట్టుకోగలిగింది ఇదేమో, ఇంతకంటే ఇంకా ఎక్కువ ఇవ్వడేమో. ఎందుకంటే ఇది తట్టుకోగలిగామంటే ఇప్పుడు చిన్న చిన్నవి అన్నిటినీ చాలా ఈజీగా, అంటే దేవుని మీద నమ్మకము, ఒక విశ్వాసము వెరీ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకని నా దేవుడు ఇంత పెద్ద సమస్యని తీర్చేశాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఆగేసి మీరు ఇక్కడే ఉండిపోండి అని దేవుడు చెప్పలా. సముద్రం అడ్డొచ్చింది, సముద్రాన్ని పాయలు చేశాడంటే నా దేవుడు ఏం రుజువుపరచాడు ఆ రోజు? నీ జీవితంలో మరింకేది సమస్య వచ్చినా సమస్యకు పరిష్కారం నేను ఇవ్వగలుగుతాను అని దేవుడు రుజువుపరిచాడు. కానీ అక్కడున్న ఇశ్రాయేల్ నమ్మలేకపోయారు. కొంతమంది ఫ్యూ పీపుల్స్, ఎవరు? మోషే, యెహోషువ, కాలేబు, కొంతమంది మాత్రమే, అహరోను, వీళ్ళు మాత్రమే దేవుని విశ్వసించారు, వీళ్ళు మాత్రమే దేవుని అంగీకరించారు. అంటే ఏ సమస్య అయినా దేవుడు తీర్చగలుగుతాడు. సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్ళాలి, కానీ ఆ సమస్యకు పరిష్కారం దేవుడు తీయగలుగుతాడు. అది చిన్నదా పెద్దదా అని కాదు, మనిషికి అది అసాధ్యం. సముద్రాన్ని పాయలు చేయడం ఎవరి వల్ల అవుతుందండి? కింద ఆరిన నేలగా వెళ్ళడం ఎవరి వల్ల అవుతుందండి? వాళ్ళు నీళ్ళలో దాటుకుంటూ వెళ్ళలేదండి, వాళ్ళు ఆరిన నేల అని బైబిల్లో ఉంది. ఎందుకని? దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, నువ్వు నమ్మాలి. అందుకొరకే ఆది కాండంలో చూస్తాం, అబ్రహాం అంటాడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యం అంటూ ఏదైనా ఉందా? నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య కానీ అది నీకు పెద్దది, కానీ దేవునికి కాదు. సమస్య నీకు ఆ పెద్దదిగా కనబడుతుంది, కానీ దేవునికి కాదు. కనుక నేనేం చెప్తూ ఉన్నానంటే, మన జీవితంలో, మీ జీవితంలో శ్రమలో గుంటూ వెళ్తున్నారా? ప్రాబ్లమ్స్ గుంటూ వెళ్తున్నారా? స్ట్రగుల్స్ గుంటూ వెళ్తున్నారా? ఇంకా ఎక్కడ ఏమీ తోచలేని పరిస్థితులు అయిపోయింది అనుకుంటున్న సిచ్యువేషన్లో నువ్వు దేవుని దగ్గరికి కనుక తీసుకొని రాగలిగితే దేవుడు అంటున్నాడు దాటిని మీరు ఊరకుండండి, మౌనంగా ఉండిపోండి. మోషే అంటున్నాడు, ఈరోజు దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు, మీరు ఊరకుండండి. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ హృదయమును నిబ్బరపరచుకొని మీరు ధైర్యంగా ఉండండి, మీరు మౌనంగా ఉండండి, కనిపెట్టుకుంటుండండి. 27వ కీర్తన 14 వచనం ఏమని ఉంటుంది అక్కడ? మీరు కనిపెట్టుకొని ఉండండి. చూద్దాం ఆ మాట. 27వ కీర్తన ఎలా ఉండాలి మన జీవితంలో? మనకు సమస్య వచ్చినప్పుడు, మనం విశ్వాసం గుంట ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని కీర్తనకారుడు చక్కగా రాయించాడు. ఒకసారి చూద్దాం. 27వ కీర్తన 14 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుమో, ధైర్యము తెచ్చుకొనుమో. కనిపెట్టుకొని ఉండి ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నీ పని ఏదైనా ఉంది అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడమే. దేవుడు చేసే కార్యాన్ని నువ్వు మౌనంగా ఉండి ధైర్యంగా ఆయన చేస్తాడు చూడు అనేంతగా నువ్వు నీ జీవితానికి, నీ ప్రాణానికి నువ్వు చెప్పుకోవాలి. నా ప్రాణమా, నువ్వు ఎందుకు ఎలా భయపడతావు? నువ్వేలా కృంగిపోతావు? నువ్వేలా దిగులు చెందుతున్నావు? ఎందుకు నువ్వు వరి అవుతున్నావు? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? దేవుడు ఉన్నాడు.
అని ధైర్యంగా నీ మైండ్ని నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నీ మైండ్ని నువ్వు చక్కగా దాన్ని ప్లాన్ అంటే సెట్ చేసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యోసేపు లైఫ్లో కూడా చూడండి, యోసేపు జీవితంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. యోసేపు కూడా ఎవరు లేరు, చిన్న వయసులోనే తల్లి కూడా చనిపోయింది. తండ్రి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, కానీ తండ్రి దూరం అయిపోయాడు. అంటే అన్నలే తమ్ముడిని ఏం చేశారమ్మా? మార్నింగ్ చెప్పాను నేను, మార్నింగ్ డివోషన్లో. ఎవరికి అమ్మేశారు అన్నలు? మిద్యానీయులకు అమ్మేశారు. మిద్యానీయులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మిద్యానీయుల యొక్క పితరుల మూలం ఎవరు? అబ్రహాముకు కెతూరాకు పుట్టినటువంటి 4వ కుమారుడే మిద్యాను. ఆ మిద్యానీయులేనండి వీళ్ళు. వాళ్ళకి అమ్మి వేసినప్పుడు వాళ్ళు వెళ్ళి ఐగుప్తు దేశంలో బానిసగా ఉంచినప్పుడు యోసేపు జీవితంలో చూడండి, ఇంకా బానిసగా అయిపోయాడు, ఒంటరివాడైపోయాడు, ప్రేమానురాగాలు ఏవీ లేవు, ఆ ఐగుప్తు దేశంలోనే ఉండిపోయాడు. అయితే తన జీవితంలో ఎంత భయంకరమైన సిచ్యువేషన్, పనిచేస్తున్న దగ్గర యజమాని యొక్క భార్య తనను బలవంత పెడుతున్నప్పుడు, పాపం చేయమని ప్రేరేపిస్తున్నప్పుడు తను ఒప్పుకోని కారణంగా తన మీద ఒక నిందలు వేశారండి. ఏ నిందలు వేసింది ఆమె? ఆ చొక్కాను పట్టుకుంటే చొక్కాను విడవకపోతే ఆ చొక్కాను వదిలిపెట్టేసి అతడు వెళ్ళిపోయాడు. ఆ అంగీని వదిలేసి వెళ్ళిపోతే అదే అంగీని రుజువు చూపించి యోసేపు నన్ను అత్యాచారం చేయడానికి వచ్చాడని చెప్పి ఒక కేసు పెట్టించిందండి. అది యజమానికి చెప్పేసి రేప్ కేసే పెట్టించిందండి. యోసేపు జైలుకి వెళ్ళిపోయాడు. తను జైలుకి వెళ్ళినా కూడా ఎలా ఉన్నాడు యోసేపు అంటే చాలా ధైర్యంగా ఉన్నాడు. సమస్య ఏదైనప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నాడు. దేవుణ్ణి నిందించలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవునికి దూరం అవ్వలేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో మీరు చూడండి, వాళ్ళ జీవితంలో కొంత సమస్య వచ్చిందనుకోండి, దేవుని విడిచిపెడతారు. బాధలు కలిగాయి అనుకోండి, ఏంది దేవుడు నాకు ఇంత బాధ కలిగిస్తున్నాడు అని దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన మానేసే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని చదవకుండా మానేసే వాళ్ళు ఉన్నారు. దేవుని కొంతకాలం విడిచిపెట్టేసి ఏదో రిలేషన్స్కి కొంచెం దూరంగా ఉన్నట్టుగా దేవుని కూడా దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. వినండి, నీ జీవితంలో ఏం జరిగినా కూడా నువ్వు దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదు. యోసేపు జైల్లో ఉండి కూడా తను హాయిగా అక్కడున్న జైల్లో ఉన్నవాడు వాళ్ళందరి ఖైదీలందరికీ అధిపతిగా ఉన్నాడండి. అక్కడ కళ్ళబడ్డ భావం చెప్పినప్పుడు అది రాజుగారి వరకు వెళ్ళినప్పుడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరోకు పడ్డ కళ్ళభావం చెప్పడానికి యోసేపు అవసరం పడ్డాడు. ఇంతటి జ్ఞానవంతుడు మా దేశంలో ఎవరూ లేరు, కనుక నీవే ప్రధానమంత్రి అవ్వాలి. సక్సెస్ఫుల్ అయ్యాడండి. ఎవరు? యోసేపు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు, కానీ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ప్రధానమంత్రి అయ్యాడని సంతోషపడుతున్నాం, కానీ ప్రధానమంత్రి అవ్వకముందుకున్న లైఫ్ ఏందో చూడండి, అది ఎలా ఉంది? మనం యాక్సెప్ట్ చేసేదిగా ఉందంటారా యోసేపు జీవితం? లేదు. కానీ యోసేపు ఎలా సక్సెస్ అయ్యాడు? తన మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోగలిగాడండి. రూతుని చూడండి, రూతు భర్త చనిపోయాడు, భర్త వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, మామ చనిపోయాడు. ఇప్పుడు ఉన్నది ఎవరంటే రూతుతో పాటు నయోమి. ఓర్ప కూడా తిరిగి వెళ్ళిపోయింది. బట్ రూతుకున్న స్ట్రాంగ్ మైండ్ సెట్ ఏంటంటే ఆ దేవుని గురించి విన్నది. బెత్లెహేమును తన దేవుడు యెహోవా దేవుడు దర్శిస్తాడంట, ఆమెకు తెలీదు. కానీ ఆ దేవుని యొక్క బిడ్డలతో ఉండాలని, ఆ దేవుడే నా దేవుడు అవ్వాలని, ఆ దేశమే నా దేశం అవ్వాలని, నీ ప్రజలే నా ప్రజలు అవ్వాలని తన అత్తతో ఒక స్ట్రాంగ్గా తను మాట్లాడిందండి. నయోమితో అంటుంది రూతు, నన్ను వెళ్ళొద్దని నువ్వు చెప్పొద్దు, నన్ను వెళ్ళమని నువ్వు చెప్పొద్దు, నేను నీ వెంట వచ్చేస్తాను. అంటే తన లైఫ్లో అన్నీ కోల్పోయింది, బట్ ఏ ధైర్యంతో వెళ్తుందండి అత్తతో? అత్త ఏం తెచ్చి పెడుతుందని వెళ్తుంది? అత్తకి ఏమన్నా ఆస్తుందని వెళ్తుందా? ఏమన్నా లాభం ఉందని వెళ్తుందంటారా? భర్త లేడు, మామ లేడు, చూసుకోవడానికి ఎవరూ లేరు. ఇప్పుడు దేశం కాని దేశంలో నుంచి మళ్ళీ బెత్లెహేం ఎలా ఉంటుందో తెలీదు, అక్కడ మనుషులు ఎలాంటి వారో తెలీదు, అయినప్పటికీ ఎలా డేర్ చేయగలిగిందండి? ఈరోజు ఒక ఉమెన్ అయినప్పటికీ కూడా ఎంత స్ట్రాంగ్గా వెళ్ళగలిగిందండి. ఈరోజు మన మైండ్ని, మన ఆత్మీయత మీద, మన భక్తి మీద, మన దేవుని మీద నమ్మకం కనుక నువ్వు ఉండగలిగితే ఏ పరిస్థితికైనా నువ్వు వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి. ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలగాలి, ఏమైనా చేయడానికి నువ్వు రెడీ అవ్వగలగాలి. ఎందుకంటే దేవుడు అంతటి ధైర్యాన్ని నీకు ఇస్తాడు. రూతు జీవితంలో అదే చేస్తాడండి. బెత్లెహేంకి వెళ్ళిపోయారు, ఆమె కష్టపడింది, ఆమె పరిగె ఏరుకొని వచ్చింది, ధాన్యాన్ని చక్కగా తను కలిసి కష్టపడింది, కుటుంబాన్ని సాక్కుంది. అద్భుతంగా తన జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడండి? భర్త లేడు, కుటుంబము తోడు లేదు, ఏ ఒక్కరు లేరు, కానీ దేవుడు ఒక అద్భుతమైన భర్తనిచ్చాడు. ఏం పేరు చెప్తారా? ఋతు గ్రంథంలో 2వ భర్తగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరు చెప్తారమ్మా? బోయాజ్. ఒక కుటుంబం దేవుడు ఇచ్చాడండి, కుటుంబాన్ని దేవుడు ఇచ్చేసాడు. రూతు లైఫ్ కూడా సక్సెస్ఫుల్ లైఫ్. అవునంటారా కాదంటారా? రూత్ ఎలాంటి మైండ్ సెట్ ఉందండి? ఈరోజు
ఎలా ఉండాలంటే ఆదరించాల్సిన యజమానుడే, చూసుకోవాల్సిన యజమాని మీద డిపెండ్ అయ్యి ఉండి ఉంటే ఇప్పుడు రూతు లైఫ్ జీరో అయ్యేది. కానీ ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగిందండి. ఈరోజు మనలో చాలామంది మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి, మన మైండ్ని సెట్ చేసుకోవాలి, బికమ్ స్ట్రాంగ్ అవ్వగలగాలి. ఏలియా లైఫ్లో కూడా ఏలియాకు అందరు వ్యతిరేకమైపోయారు, ఏలియాకు సపోర్ట్గా ఇవ్వలేరండి. ఒక ప్రవక్త అయినప్పటికీ ఒకరోజు రుజువు చేయాల్సిన సమయంలో యెహోవా దేవుడా, బయలు దేవుడా, ఎవరు నిజమైన దేవుడా ప్రూఫ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏలియా సైడ్ ఎవ్వరు లేరండి. అందరూ బయలు ప్రవక్తల సైడే ఉన్నారు. జనం కూడా అక్కడే సపోర్ట్ ఉంది. అప్పుడు నాహాబు రాజు, ఎలిజబెత్ వాళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నారు. కానీ ఏలియా వైపు ఎవ్వరు లేరండి. ఏలియా ఒంటరిగా నిలబడ్డాడు. అసలు ఏలియా ఎందుకు అద్భుతమైన ప్రవక్త అంటే, ఏలియా ఎందుకని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి అసలు ఏలియా లైఫ్ ద్వారా ఎన్నో కార్యాలు ఎందుకు చేయగలిగాడంటే ఏలియాకున్న ధైర్యమేనండి. ఎలా నిలబడ్డాడండి, రుజువుపరుచుకున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ఈరోజు బలి అర్పిద్దాం, దహన బలి చేద్దాం. మనం 2 పశువులను తీసుకురండి, ముక్కలుగా చేసి బలిపీఠం మీద పెడదాం. ఎవరి దేవుడు నిజమైన దేవుడో మనం పరీక్షించుదాం. ఆ రోజు రుజువు చేయబడాలి. ఏ దేవుడు నిజమైన దేవుడు అని రుజువు పడుతుందో మిగతా వాళ్ళు తుణుకులుగా చేయబడాలి, ముక్కలుగా నరకబడాలి. అసలు ఇప్పుడు ఏ కాన్ఫిడెంట్ అండి ఏలియాది, తన దేవుడు నిజమైన దేవుడని, తన దేవుడు సజీవుడని తను రుజువుపరచుకోవడానికి ఏలియాకు సపోర్టెడ్ ఎవరు లేరండి. ఈరోజు మన లైఫ్లో నీకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయమాకండి. అందరూ నాకు సపోర్టివ్గా ఉంటారని కోరుకోకండి. అందరూ నాకు ఎంకరేజ్ చేస్తారనే కాదు, కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది, డిస్కరేజ్ అవ్వాల్సి వస్తుంది. ఎవరు నీకు తోడు నిలబడరు. అందరూ యేసు ప్రభుకి ఎవరు తోడు నిలేదండి, అందరూ విడిచిపెట్టేశారు. ఈరోజు పరిచర్య అనేసరికి అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకుంటారు. అందరూ ఏం చూస్తారు తెలుసా అండి, ఒకవేళ పరిచర్య అనేసరికి, సేవకుడు అనేసరికి ఏం కనబడుతుంది చాలామందికి అంటే, చక్కగా స్టేజీల మీద కనబడ్డము, చక్కగా స్టేజీల మీద చక్కగా షాల్వాలు కప్పుతున్నప్పుడు, చక్కగా బొకేలు ఇస్తున్నప్పుడు, చక్కగా గణపరుస్తున్న పొగుడుతున్నప్పుడు అవి మాత్రమే కనబడతాయి. అది చూసి అందరూ వాళ్ళకేందంటే అనుకుంటారు. కానీ బ్యాక్ ఎండ్లో ఎంతమంది సపోర్టెడ్గా ఉంటారండి, ఎంతమంది నిజంగా సాధారణంగా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, సమస్యలు వచ్చినా సేవకుడు బలపరుస్తాడు. కానీ సేవకునికి కూడా ఏముంటుందండి, విశ్వాసులకు ఉన్నటువంటి సమస్యలు సేవకులకు ఉండదంటారా? విశ్వాసులకు కుటుంబం ఉన్నప్పుడు, విశ్వాసులకు సమస్యలు ఉన్నప్పుడు సేవకునికి ఉండదంటారా? ఇప్పుడు విశ్వాసులను ఆదరించడానికి సేవకులు ఉన్నారు. మరి సేవకులకు డిసప్పాయింట్ అవుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, బలహీనం అవుతున్నప్పుడు ఎవరు సహకరిస్తారండి, ఎవరు సపోర్టివ్గా ఉంటారండి, ఎవరు కలిసి సంతోషంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఎవరన్నా సమస్యలు చెప్పుకునే వాళ్ళే తప్ప, అన్న మీకేమైనా సమస్యలు ఉన్నాయా, ప్రార్థన చేయడానికైనా మీకు ఇంకేమన్నా ఉన్నాయా అడిగారండి? ఎవరైనా అడిగారా? ఇప్పుడు మీలో వాక్యం వింటున్న వాళ్ళు ఎప్పుడైనా అన్న మీ ప్రాబ్లం చెప్పి ప్రార్థన చేయమని అడిగేవారికి తప్ప, అన్న మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మేము కూడా ప్రార్థన చేస్తామన్నా మీకోసము, కలిసి మనం కూడా ప్రార్థనలో పాల్పంచుకుందామని అడిగిన వాళ్ళు ఉన్నారండి ఎవరన్నా? బహుశా బహు తక్కువ. ఎందుకని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవంటారా, సమస్యలు ఉండవని అంటారా? కాదండి, ఏలియాకు సపోర్టెడ్గా ఎవ్వరు లేరు. కానీ ఎవ్వరు ఉన్నా లేకున్నా నిలబడేవాడండి ఏలియా. అంత అద్భుతమైన ప్రవక్త. ఈరోజు సేవకుడికి అందరు సపోర్ట్ చేస్తారని కాదు, ఎంకరేజ్ చేస్తారని కాదు, అందరు తోడుంటారని కాదు, అన్నిటికన్నీ ఉంటాయని కాదు దాని అర్థం. ఎవ్వరు ఉన్నా లేకున్నా స్ట్రాంగ్గా నిలబడడానికి సిద్ధమయ్యేవారులేండి. అది దేవుని కొరకు సిద్ధమయ్యడానికి, దేవుని కొరకు జీవించడానికి సమర్పించుకొని ఉంటారు. అదండి స్ట్రాంగ్ మైండ్ సెట్. అలా మైండ్ సెట్ కలిగిన వాళ్ళ లైఫ్లో నిజంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి నీ లైఫ్లో అందరు సహకరిస్తలేరన్నా, ఎవరు నా మాట వినట్లేదన్నా, ఎవరు నాకు అడిగింది ఇవ్వట్లేదన్నా, ఎవరు నాకు కొంచెం నన్ను ఫాలో అవుతున్నారని లేరన్నా, ఈరోజు మీకు నమ్ముతారా? ప్రారంభ పరిచర్యలో చాలామంది ఉండేవాళ్ళు, యవనస్తులుగా ఉండేవాళ్ళు, చాలా మాట్లాడేవాళ్ళు, చాలా తోడుండేవాళ్ళు ఉన్నారు. నేనున్నా, మనం చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీరు నమ్ముతారా, ఏ రోజు కూడా నేను మనుషుల్ని ఆధారపడలేదు. నేను పరిచర్య ప్రారంభంలోనే దేవుడు నా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించుకుంటూ వచ్చాడు. ఆ పాఠాల్లో మనుషులను ఆశ్రయించినప్పుడు, దేవుడు మనుషులను ఆశ్రయిస్తే దేవుడు కొన్ని గుణపాఠాలు నేర్పించాడు. ప్రారంభంలో తప్పిపోతున్నప్పుడే ఆ దేవుడు అర్థం చేయించాడు, నువ్వు ఆధారపడాల్సింది మనుషుల మీద కాదు. ఆ మనుషుల్ని ఎవరిని ఆధారపడితే ఆ మనుషుల వల్ల ఏమవుతుందో అనేది దేవుడు రుజువుపరుచుకున్నాడు. అది నేర్చుకున్న నేను నా జీవితంలో నేటికి కూడా దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పరిచయలో ఉంటున్నాను. కానీ ప్రారంభంలో దేవుడి నుంచి నేర్పించిన పాఠం ఏంటంటే, మనుషులు తోడుంటారు కానీ మనుషులని కలుసుకొని పరిచయం చేస్తాం, కానీ మనుషుల మీదే ఆధారపడి వాళ్ళు లేకపోతే పరిచయం చేయలేనండి, వారు రాకపోతే నేను మందిరానికి వెళ్ళలేనండి, వాళ్ళు నాకు తోడు లేకపోతే నేను సేవకు వెళ్ళలేనండి.
వాస్తవానికి నేను ఇక్కడ పరీక్షలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ముందుగా నాకు నేను ప్రిపేర్ ఎలా అవుతానో తెలుసా? ఎవ్వరు రాకుండా సింగిల్గా ఎలా వెళ్ళగలగాలి దానికి ప్లాన్ చేసుకుంటాను. అది ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏంటంటే ఎవరైనా వస్తే ఎవరు వస్తారు, ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరికి ఆశ ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఏం చేయగలుగుతారు, అది ప్లాన్ బి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎవరు రాకపోయినా అక్కడ ఒక సేవకుని కొరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యపరిచయం అందించాల్సి వస్తుంది. కనుక అలా వెళ్ళాల్సింది. అంటే నేను ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మనము స్ట్రాంగ్గా మనల్ని మనం నిలబెట్టుకోవాలి. నీకు సపోర్టివ్గా అనుకుంటారు కదా, వాళ్ళందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ఈ లైఫ్లో ఒకవేళ సపోర్టివ్ ఏది లేకపోయినా నువ్వు దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో నువ్వు నిలబడు. అది నేను చెప్పాలనుకున్నా. రూతు లైఫ్లో అదేనండి దేవుడు చేసింది. దేవుడిని మీద నమ్మకమేనండి తన లైఫ్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఏలియా లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ ఎలా అయ్యాడు? తను స్ట్రాంగ్గా దేవుని కొరకు నిలబడగలిగాడు. అయితే ఆ తర్వాత యేసు ప్రభు మనం ఒక 20 days తర్వాత ఎక్కువగా ఆ పేరు వింటాం. నెక్స్ట్ ఎవరో తెలుసా? యేసును కన్న తల్లి అండి. ఏం పేరు చెప్పండమ్మా? మరియమ్మ ఎంత స్ట్రాంగ్ అండి. అసలు బహుశా ఏ స్త్రీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోదండి. ఎంగేజ్మెంట్ అయింది, వివాహం కాలేదు, గర్భం కలిగిందని అందరికి తెలిసిపోయింది. యోసేపు రహస్యంగా అనుకుంటున్నాడు ఈమెను విడిచిపెట్టాలి, బహిరంగ అవమానపరచొద్దు. ఆత్మీయుడు కనుక అవమానపరచాలనుకోవాలి. నిజంగా ఏ ఆత్మీయుడు కూడా కుటుంబాన్ని పాడు చేసుకోరండి. ఆత్మీయత కలిగిన ఏ ఒక్కరు కూడా కుటుంబాన్ని కూల్చుకోరండి. జ్ఞానం కలిగి కాపురాన్ని కట్టుకోవాలండి. ఈరోజు కనీస కామన్ సెన్స్ ఈరోజు ఉండదండి చాలామందికి. నేను అందరిని అనట్లేదు, కానీ కొంతమంది భార్యలు ఉన్నారు, కొంతమంది భర్తలు ఉన్నారు. భర్తను ఎలా చూసుకోవాలో తెలియని భార్యలు ఉన్నారండి. భార్యను ఎలా ప్రేమించాలో తెలియని భర్తలు ఉన్నారండి. ఈరోజు భర్త అనే వారికి ఎలా ఇవ్వాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఏం చేయాలి, అసలు భర్త కావాల్సినది ఏం కోరుకుంటున్నాడు కనీసం ఆలోచన చేయలేని స్థితిలో ఎడాబడేసి మాట్లాడుతాను, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేస్తుంటారు. కనీసం అర్థం కూడా చేసుకోరు. ఎవరున్నారండి అర్థం చేసుకోవడానికి? ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు కదా, ఇద్దరు కలిసి ఏక శరీరమే అనుకుని బైబిల్ చెప్పినప్పుడు, ఇద్దరిని జతపరిచినప్పుడు ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా ఈరోజు ఏమవుతున్నారండి? భర్తను ఎలా పడితే అలా అనే వాళ్ళు లేరంటారా? భార్యలను ఎలా పడితే అలా అనే భర్తలు లేరంటారా? ఈరోజు నువ్వేం చేయాలంటే అర్థం చేసుకోవాలి. మరియమ్మతో అయ్యింది యోసేపు కేవలం ఎంగేజ్మెంట్ అండి. ఆమెను అవమానపరచొద్దు, ఆమె కొరకు ఆలోచన చేశాడండి. కానీ మరియమ్మ కూడా ఎంత డేర్గా నిలబడిందండి. ఇప్పుడు బహుశా ఇప్పుడు చాలామంది ఊహించుకోండి, ఇదే నీ లైఫ్లో, మరియమ్మ లైఫ్లో జరిగితే, వామ్మో పరిశుద్ధాత్మ దేవుని దూతతో ప్లీజ్ నాకు ఇది జరగొద్దు అని అడిగేవాళ్ళమేమో. ఎందుకని నా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది, మా పేరెంట్స్ నన్ను తిడతారు, మా రిలేటివ్స్ నన్ను అవమానపరుస్తారు కదా, నా భర్త కాబోయే భర్త నన్ను ఏమంటావు, నన్ను నమ్మడేమో. ఇవన్నీ ఆలోచన చేసిందంటారండి. ఇవన్నీ తెలియదంటారా మరియమ్మకు? ఇవన్నీ తెలుసండి. తెలిసినా కూడా తన లైఫ్లో తెలిసినా కూడా ఏం చేసింది? రెడీ అయిందండి. దేనికి రెడీ అయింది? ఎవరైనా ఏమనుకోని, దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని ఉద్దేశించాడంటే అదే నా జీవితానికి ధన్యము, నేను ధన్యురాలను. ఇంకా నలుగురు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, కుటుంబం ఏమనుకుంటారు అనుకునే వాళ్ళ గురించి ఆలోచించేయమాకండి. ఆమె అంత డేర్గా అంత డిసైడ్ అయిందండి అవమానం పొందడానికి. ఆనర్ ఇప్పుడు తనను ఆమెను గౌరవిస్తున్నాం యేసు ప్రభు ఆమె గర్భంలో జన్మించినందుకు. కానీ అప్పుడు రియాలిటీలో ఒక 2000 years బ్యాక్ వెళ్ళండి. నిజంగా అప్పుడు మీరే మరియమ్మ కాలంలో ఉంటే మరియమ్మను మీరు నిజంగా ఆరాధించేవారండి? నిజంగా గౌరవించే వాళ్ళు, రెస్పెక్ట్ చేసేవాళ్ళు? చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. మీకు తెలిసింది అనుకోండి, మ్యారేజే కాలేదంటే తను గర్భవతి అయిందంటానంటే, ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఇలా అని చెప్తామని నమ్మేవాళ్ళ మీరు? ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎలా చేస్తారా? నిజంగా ఆమెను సత్యం గ్రహిస్తారంటారా? ఎవరికి తెలియదండి. నానా మాట్లాడేస్తారు, నిందించేస్తారు. ఈరోజు నీ లైఫ్లో నిన్ను నిందించే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటివన్నీ పట్టించుకోకండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? నిన్ను నిందించినప్పుడు, హింసించినప్పుడు, నేను నానా రకాలుగా మాట్లాడినప్పుడు నువ్వు బాధపడొద్దు. బైబిల్ అంటుంది నువ్వు ఆనందపడాలని. నిందించే వాళ్ళని చూసి భయపడమాకండి. ఆ రోజు మరియమ్మ కూడా పట్టించుకోలేదండి, నలుగురు గురించి పట్టించుకోలేదండి. ఆ నలుగురు రోజు నిన్ను అంటారు, ఓడిపోతే నవ్వుతారు వాళ్ళు, నువ్వు గెలిస్తే అదే నలుగురు వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇస్తారు, అదే నలుగురు వచ్చి నిన్ను హానర్ చేస్తారు, అదే నలుగురు వచ్చి నీకు దండలు వేస్తారు, లేకపోతే దండగలు కూడా వేస్తారు. నువ్వు ఆ నలుగురు గురించి పట్టించుకోమాకండి. ఎవరెవరు ఏమనుకుంటున్నా పట్టించుకోమాకండి. దేవుడు నీ లైఫ్లో ఏం చేయనై ఉన్నాడు, నువ్వు దాని కొరకు నీ మైండ్ని సెట్ చేసుకోవాలి. బాగా స్ట్రాంగ్ అవ్వాలి తప్ప
ఏ ఒక్కరు కూడా బలహీనులుగా కావద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. గిద్యోను చూడండి, గిద్యోను కూడా తన పరాక్రమ బలాఢ్యుడా. గిద్యోను తనను తాను చూసుకుంటున్న విధానం వేరు, దేవుడు గిద్యోను చూస్తున్న విధానం వేరు. ఈరోజు చాలామంది వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అండి, ఐఎమ్ వీక్ అన్న, నా వల్ల కాదన్న, అది నాకు రాదన్న, అది నేను చేయలేను, నేను బలహీనరాలు, నాకు ఆ స్తోమత లేదు, ఆ స్థాయి కాదన్న. అది వీళ్ళు లిమిట్, వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే లిమిట్లో ఉంటుంది. వీళ్ళు ఎదగలేమని వీళ్ళే డిసైడ్ అయిపోతారు, అది చేయలేమని వీళ్ళే డిసైడ్ అయిపోతారు. గిద్యోను అనుకుంటున్నాం మేము బలహీనులమో, యుద్ధం చేయలేమో అనేది అపవాది వాళ్ళ మైండ్లో పెట్టాడండి, ఫిక్స్ చేసి పెట్టాడు. కానీ దేవుడు గిద్యోను అంటున్నాడు, గిద్యోనో నువ్వు మామూలు వ్యక్తివి కాదు, గిద్యోనో నువ్వు పరాక్రమ బలాఢ్యుడో. నువ్వు దేవుడు నిన్ను చూసే విధానంలో దేవుడు నిన్ను ఒక రకంగా చూస్తాడు, మనుషులు ఒక రకంగా చూస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. మనుషుల్ని మీద చూసే విధానంలో నువ్వు ఆలోచించేవాడు. నలుగురు నన్ను చూసి ఏమనుకుంటున్నారో కాదు, వాళ్ళు ఏమైనా అనుకోండి, నీకు చేత కానివాడు అనుకుంటుంది, లోకం నువ్వు ఓడిపోయేవి అనుకుంటుంది. ఎంతో మోటివేషనల్ స్పీకర్స్, ఎంతో ఇన్స్పైరింగ్ ఉంటుంది కదండి. చాలామంది, కొంతమంది ఉంటారు ఉమెన్. ఒక ఆమె యాక్సిడెంట్, ఆమె పేరు గుర్తు రావట్లేదు, ఆమె యాక్సిడెంట్ అయ్యి ఆమె బ్యాక్ బోన్ అంతా విరిగిపోయి ఉంటుంది. అయితే ఆమె నడవలేదు, ఆమె అయిపోయింది, ఏం చేయలేదు అనుకుంటుంది. కానీ ఆమె మైండ్ సెట్లో స్ట్రాంగ్ అవ్వడం వల్ల తన లైఫ్ని ఒక అద్భుతమైన సక్సెస్ఫుల్గా నడిపించగలిగింది. ఏం చేయలేనని లోకం అంటుందో అది నువ్వు చేసి చూపించగలగాలి. ఇట్స్ కేవలం మైండ్ సెట్తోనే ఉంటుందండి. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ ఎవరో తెలుసా? స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. మరి వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు? ఎగ్జాంపుల్స్ కొంతమంది చూపిస్తాను. ఎవరు వాళ్ళనంటే, బిలాము ఉన్నాడు అనుకోండి. బిలాము ఏ మైండ్ సెట్ కలిగినవాడు? చాలా వీక్ మైండ్ సెట్ కలిగినవాడు. ఎలా చెప్తున్నాం? ఎలా అంటే, తను లోకంలో ఉన్న బహుమానాలను ప్రేమించాడు. అది ప్రాపర్ కాదండి, అది ఇంకా అది ఇంపార్టెంట్ కాదండి, అది శాశ్వతమైనది కాదు. దాన్ని ప్రేమించేశాడు, అసలైన దాన్ని వదిలేసి వ్యర్థమైన దాన్ని ఆశించేశాడు. అది వీక్ మైండ్ సెట్. కోరాహు కూడా అంతే. శాశ్వతమైనటువంటి దేవుణ్ణి, వాగ్దానం ఇచ్చే దేవుణ్ణి, వాగ్దానం చేసిన దేవుణ్ణి ఆరాధించకుండా ఆ దేవునికే వ్యతిరేకంగా, దేవుని సేవకునికి వ్యతిరేకంగా లేచారండి కోరహు. ఘనత కొరకు, పేరు కొరకు. ఈరోజు ఇది వీక్ మైండ్ సెట్. చాలామందిలో ఏముందో చెప్పనండి, వీక్గా మైండ్ సెట్ అండి. ఈరోజు మనల్ని మనం ఎలా చేసుకోవాలంటే వెరీ స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఒక మాట చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎటుపోయిననో, శ్రమపడుచున్ననో, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్ననో, కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడిచున్నను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను, నశించు వారము కాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మాకు శ్రమలు లేవని కాదు, శ్రమలు ఉన్నాయి. బాధలు లేవని కాదు, బాధలు ఉన్నాయి. ఇబ్బందులు లేవని కాదు, ఇబ్బందులు ఉన్నాయి. అయితే అపాయంలో ఉన్న ఉపాయంతో తగ్గించుకోబడుతున్నాం. అన్నీ ఉన్నాయండి, కానీ అందులో ఇరికిపోవట్లేదు. సమస్యలు లేవని కాదు, సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలు పడిపోకుండా ఎలా బయటికి రావాలి? ఆ ఉపాయం ఇచ్చే దేవుడు ఉన్నాడండి, తప్పించు దేవుడు ఉన్నాడండి, కాపాడే దేవుడు ఉన్నాడు కదండి. అందుకొరకే మనం ఈ రకమైన ఆలోచనతో ఉండాలి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. మీరు కూడా బైబిల్ తెరవండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్మో, అతడు నాకు పరిచార నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఆ రోజు ఏమైందమ్మా? కొంచెం దేమా ఇహలోకాన్ని ప్రేమించి ఏం చేశాడట? విడిచిపెట్టేశాడు లోకాన్ని ప్రేమించి. ఈరోజు చాలామంది ఏం ప్రేమిస్తారు తెలుసా అండి? సేవని ప్రేమించిన వాళ్ళే, సేవ చేద్దామని వచ్చిన వాళ్ళే, సేవకు సపోర్టివ్ ఉందాం అనుకున్న వాళ్ళే ధనాన్ని ప్రేమించేసరికి ఏమవుతుందో తెలుసా? ఆ ధనం ముచ్చులో పడిపోతారండి. ముచ్చులో పడిపోయి ధనాన్ని ప్రేమించి ఆ ధనాన్ని త్యాగపూరితంగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఇవ్వకుండా, వెదజల్లాల్సిన వాళ్ళు వెదజల్లకుండా దాన్ని ఏం చేస్తారండి? వారికి నష్టం తెచ్చుకుంటారు, నాశనం తెచ్చేసుకుంటారు.
దేమా లోకాన్ని ప్రేమించేశాడు, విడిచిపెట్టేశాడు. పరిచర్యకు వెళ్ళాల్సిన తను పరిచర్యకు వెళ్ళట్లేదు. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు నియమించాడో, దేవుడు మనకి ఏ భాగ్యాన్ని ఇచ్చాడో, దేవుడు మనకి ఏ స్కిల్ ఇచ్చాడో, ఏ టాలెంట్ ఇచ్చాడో, మనల్ని దేవుడు ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం గ్రహించుకోకపోతే మనము గుడ్డివారమేమో, ఒకసారి చెవిటి వారంగా ఉంటామేమో ఒకసారి ఆలోచించేద్దాం. నేను ముగింపులో ఇంకొక వచనం చదివి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 64 నుంచి. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వారికి కృపను అనుగ్రహింపబడకుంటే ఎవడున్నా ఎద్దకు రాలేడని ఈ హేతు చేత మీతో చెప్పి తిని. అప్పటి నుండి తన శిష్యులలో అనేకులు, చూడండి, అప్పటి నుండి 66 వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనో ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా చాలామంది వెంబడించారండి యేసు ప్రభుని. కానీ ఎవరో మీలో నన్ను పట్టించారని చెప్పేసరికి చాలామంది వెళ్ళిపోయారు. ఈ 12 మంది మాత్రమే మిగిలిపోయారండి. అందరూ వెళ్ళిపోయారు. మరెన్నడూ కూడా వాళ్ళు ఏం చేయలేదు, యేసయ్యని వాళ్ళు తిరిగి వెంబడించలేదండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెంబడించలేకపోయారు. ఈరోజు మన జీవితంలో దేవుని విషయానికి వచ్చేసరికి వెంబడించాల్సినట్టు మనం వెంబడించకుండా ఆగిపోయావా? ఒకసారి మన జీవితంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనము ఒకసారి సరి చేసుకుందాం. ఈరోజు మన మైండ్ సెట్ ఎలా ఉంది? కొందరు మైండ్ సెట్ ఒక్కొక్కరొకరులాగా, కొందరు సపోర్టివ్గా ఉంటారు, కొందరు విడిచిపెట్టేవారు ఉంటారు, కొందరు చేంజ్ అయ్యేవారు ఉంటారు, కొందరు లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొందరు ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, కొంతమంది ఏమో తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు. ఏదో రకంగా ఆత్మీయ జీవితంలోనూ అటు లోకంలోనూ నష్టపోతూ దేవునికి దూరం అయిపోయి పతనమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు దావీదును, యోసేపును, రూతును, ఏలియాను, మరియను, అపోస్తలుడైన పౌలును, వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా ఏం చూసుకున్నాం? వీళ్ళందరూ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళండి. మన లైఫ్లో కూడా మనం కూడా స్ట్రాంగ్గా మనము మైండ్ని సెట్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. దేవుడికి కొన్ని మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. రేపటి దినాన ఒక ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్కి అక్కడ వెళ్ళి ఉంది. ఆ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఆ విషయాన్ని కొరకు ప్రార్థన చేయండి. మన ప్రార్థనలో పాల్పంచుకునే సరిత వాళ్ళ యొక్క భర్త వాళ్ళ తమ్ముడు మరిది అవుతాడు, అతని యొక్క ఎంగేజ్మెంట్ ఉంది. అక్కడ అంత సమాధానంగా జరిగినట్టుగా, ప్రయాణంలో తోడుగా ఉండినట్టుగా అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రిని కనికమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు నువ్వు మాకు తోడుగా ఉండి అనేకమైన విషయాలతో మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో కూడా అద్భుత కార్యాలు మీరు జరిగించండి అయ్యా. వాళ్ళ మైండ్ని సెట్ చేయండి ప్రభా. సక్సెస్ఫుల్ పీపుల్ ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటారో ఈరోజు అనేక మంది కూడా, మేము కూడా ఒకవేళ ఏ విషయంలో బలహీనమైపోతూ నీకు దూరంగా ఉంటున్నామేమో, మా మైండ్ని సెట్ చేయండి తండ్రి. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాల్పంచుకునే బిడ్డలందరినీ ప్రభా కనికరించి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.